నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మన దేవుడు సెలవిచ్చాడు. అలాంటి మన ప్రభువు మన ముందు నడిచి మన ఎదుట ఉన్న ప్రాకారాలను పడగొడతాడు. ఆనాటి ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన జరిగించినది అదే. నాటి ప్రజలు భౌతికంగా ఎదుర్కొన్నవి నేడు మనం ఆత్మీయంగా ఎదుర్కొంటున్నాం. వారు ఎదుర్కొన్న కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా ఫరో. తలపొగరుతో మాట్లాడిన ఫరో మెడలు వంచడానికి దేవుడు ఎన్నో సూచక క్రియలు చేశాడు. ఎన్ని చేసినను లోబడని ఫరో గొర్రెపిల్ల రక్తం ద్వారా లోబడి పంపించాడు. రెండవదిగా ఎర్ర సముద్రము. ప్రజలు ఎదుర్కొన్న రెండవ ఆటంకము. ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యము. తప్పించుకోలేని పరిస్థితి. దేవుడు సముద్రం వైపు నీ కర్ర చాపు అన్నాడు. అంతే, సముద్రము పాయలైంది. మనకు కూడా చేతిలో ఒక కర్ర ఉన్నది. అదే దేవుని వాక్యము. మూడవదిగా యోర్దాను. నింద, అవమానములనే యోర్దాను ఎదురుకాగా యెహోషువ ఏం చేశాడు? మందసం మోసే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను తాకితే ఎగువ నుంచి పారే నీళ్లు ఆగిపోతాయని చెప్పాడు. దేవుని సన్నిధి అనే మందసాన్ని మోసే సేవకుల ద్వారా ఈ మూడవ అడ్డమును ప్రభువు పడగొట్టాడు. నాలుగవదిగా ఎరికో. ఎరికో శాపానికి సాదృశ్యము. శాపానికి కారణము పాపము. దీనిని పడగొట్టుటకు ప్రభువు సూచించిన మార్గము స్తుతికేకలు. అవును, ఆర్భాటముతో స్తుతించినప్పుడు ప్రాకారాలు కూలిపోయాయి. గొర్రెపిల్ల రక్తం ద్వారా సైతాను అయిన ఫరో, దేవుని వాక్యమనే కర్ర ద్వారా సమస్యలు అనే ఎర్ర సముద్రము, అభిషేకం కలిగిన సేవకుల ద్వారా నింద, అవమానములనే యోర్దాను, స్తుతుల ద్వారా శాపమనే ఎరుకో గోడలు కూలిపోతాయి. వందనాలు.